ఎస్ఐకి డీటెయిల్స్ చూస్తే మంత్రులు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద వస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. తనపై ఏమైనా రాయాలనుకుంటే రాయండి, తట్టుకుంటా, కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయొద్దని కోరారు. తెలంగాణలో ఇటీవల మహిళా ఐఏఎస్ అధికారులను సైతం కొంతమంది మంత్రులు వేధిస్తున్నారని పలు కథనాలు వచ్చాయి. ముఖ్యంగా నల్గొండకు చెందిన మంత్రి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అందుకే ఇటీవల బదిలీలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కొంతమంది తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక మహిళా ఐఏఎస్ పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని అన్నారు. తన కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేదని, ఈ తప్పుడు రాతల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇంకా సరిపోదు అనుకుంటే ఇంత విషమిచ్చి చంపేయండని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు సోషల్ మీడియాలో ఒకటి రెండు ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం, అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం, దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఒక మహిళా అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, వాళ్ళు తీసుకునే నిర్ణయం. నల్గొండలో నేను వచ్చిన తర్వాత 4 కలెక్టర్లు మారిండ్రు. ఆ కలెక్టర్ల పోస్టింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫార్మ్ చేయరు, మాకు చెప్పి ట్రాన్స్ఫర్లు చేయరు. దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంత విషయం ఇచ్చి చంపండి మీరు కూడా. ఇక సినిమా టికెట్ల ధరల పెంపుపై కూడా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. సినీ పరిశ్రమ గురించి పట్టించుకోవడం మానేశానన్నారు. టికెట్ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ సమస్యల కంటే ప్రజల సంక్షేమం, అభివృద్ధి పనులే తనకు ప్రాధాన్యం అన్నారు. గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేస్తారు. నేను మొత్తం చెప్పని ఆయన అడిగిందానికి ఒకరు అడిగితే కదా, సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.